మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇరాన్ అమెరికా మధ్య చర్చల వైపే చూస్తున్నటువంటి పరిస్థితి. రెండో దఫా చర్చలు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు జరుగుతాయనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీన్ని ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఇరాన్తో చర్చలు రెండో దఫా జరుగుతున్నాయి. దీనికి అమెరికా నుంచి వైస్ ప్రెసిడెంట్గా ఉన్న జేడీ వాన్స్ బృందం కూడా బయలుదేరుతుంది. ఇప్పటికే ఇరాన్ కూడా ఈ చర్చలకు సంబంధించినటువంటి ఒక క్లారిటీకి కూడా వచ్చింది. ముఖ్యంగా యురేనియం నిల్వల్ని తమకు అప్పగించడానికి కూడా సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. దాన్ని ఖండిస్తూ ఇరాన్ కూడా మేము ఎక్కడా కూడా యురేనియంకి సంబంధించినటువంటి డిస్కషన్ జరగలేదు, అసలు అమెరికాకు అప్పచెప్తా ఉన్నటువంటి మాటలో ఎలాంటి వాస్తవం లేదు అనేది ఇప్పటివరకు జరుగుతున్నటువంటి మాట. అయితే రేపు చర్చలు అంటే మంగళవారం 24వ తారీఖున చర్చలు పాకిస్తాన్లో ఖచ్చితంగా జరుగుతాయని అన్ని దేశాలు కూడా భావిస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఒక బిగ్ బ్రేకింగ్గా చెప్పాలి, ఇరాన్ మాత్రం ఈ చర్చల్లో తాము పాల్గొనడం లేదు అనేటువంటి విషయాన్ని కుండబద్దలు కొట్టింది. దీనికి సంబంధించి కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ ప్రతినిధిగా ఉన్నటువంటి ఇస్మాయిల్ బొగాయ్ కొద్దిసేపటి కిందట ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అంటే అమెరికా ఓవైపు చర్చలు జరగాలని మొండిగా ఉంది, అమెరికా తన పంతాన్ని నెగ్గించుకోవాలి, తన కండిషన్స్ అన్నింటినీ కూడా ఇరాన్ ముందు ఉంచి సో తనకు అనుకూలంగా ఈ చర్చలు మలుచుకోవాలి, తను చెప్పిన విధంగానే పాకిస్తాన్ కూడా వింటుంది. కాబట్టి పాకిస్తాన్ అమెరికాకు సంబంధించినటువంటి ఒక పెంపుడు కుక్క లాంటి దేశం లాంటిది కాబట్టి సో పాకిస్తాన్ ఏదైనా కూడా అమెరికా చెప్పిన మాటని అటు ఇరాన్ను కూడా ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఒక భ్రమలో ఇప్పటి వరకు అమెరికా ఉంటూ వచ్చింది. ఈ మొదటి నుంచి కూడా అంటే ఈ 47 రోజుల పాటు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమెరికా చేస్తున్నటువంటి ప్రతిచర్యగా గట్టి సమాధానం ఇస్తూనే ఉంది ఇరాన్. అటు యుద్ధంలో విషయంలో కానీ, మిసైల్స్ విషయంలో కానీ, దాడుల విషయంలో కానీ ఎక్కడా కూడా ఏమాత్రం కూడా తీసిపోని విధంగా ఇరాన్ సరైనటువంటి జవాబు ఇప్పటివరకు అమెరికాకు ఇస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా మాటల విషయంలో కూడా ట్రంప్ ఏ విధంగా అయితే ఆయన రోజుకొక పోస్ట్ చేయడం, రోజుకొక కామెంట్ చేయడం, రోజుకొక బెదిరింపు చేస్తున్నా కూడా ఇరాన్ ఏమాత్రం కూడా లెక్కలోకి తీసుకోకుండా అదే స్థాయిలో ఇరాన్ కౌంటర్ ఇస్తూ వచ్చింది ట్రంప్కి. ఇప్పుడు తాజాగా చూసినట్లయితే ఈ స్టేట్మెంట్ ఓవైపు 2-3 రోజుల నుంచి డొనాల్డ్ ట్రంప్ ఒకటే మాట చెప్తున్నారు, ఇక ఆబ్వియస్లీ జరగబోతున్నాయి, చర్చలు అయితే ఫైనల్ అయిపోతున్నాయి, సో ఇక ప్రపంచం అంతా ఊపిరి పీల్చుకుంటుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ తిరిగి రీఓపెన్ అవుతుంది, సో అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది, అలాగే ఆయిల్కి సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు కూడా నార్మల్ పొజిషన్కి వస్తాయి, ఇక ట్రాన్స్పోర్టేషన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో యథావిధిగా జరగబోతుంది అనేటువంటి విషయాన్ని చెబుతూనే తన దేశానికి తాను అనుకున్న విధంగా కూడా ఈ చర్చలు జరుగుతున్నాయి అనేటువంటి మాటను కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఇరాన్ చాలా క్లారిటీ ఇచ్చింది, ఇరాన్ ఇక చర్చల్లో పాల్గొనడం లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. కాబట్టి ఇక వాట్ నెక్స్ట్, ఏం జరగబోతుంది? సీజ్ ఫైర్కు ఉన్నటువంటి పరిధి ఈ నెల 24తో క్లోజ్ అవుతుంది. బుధవారంతో ఈ డెడ్ లైన్ అన్నీ కూడా ముగిసిపోతున్నాయి. బుధవారం తరువాత ఇరాన్ తాము చెప్పినట్టుగాని వినకపోతే నేరుగా పవర్ ప్లాంట్స్ని అటాక్ చేస్తాం, అలాగే ఇరాన్కి సంబంధించినటువంటి విద్యుత్ కేంద్రాలన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తాం, అదేవిధంగా ఇరాన్కి సంబంధించినటువంటి బ్రిడ్జెస్ని, ప్రాజెక్టులని అన్నిటినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రధానంగా ఆ దేశానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల వ్యవస్థనంతా కూడా చిన్నాభిన్నం చేస్తాం, తుడిచిపెట్టే విధంగా కూడా మా దాడులు ఉంటాయనేటువంటి విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ తాజాగా కూడా ఆయన చెప్పడం జరిగింది. మేము చెప్పిన కండిషన్స్కి, మేము పిలిచిన విధంగా చర్చలకు వచ్చి ఒప్పుకోకపోతే ఇరాన్ మీద ఏ స్థాయిలో తమ ప్రతాపాన్ని చూపుతాము, ఏ స్థాయిలో తమ దాడులు చేస్తాము అంటూ కూడా వరుసగా ట్రంప్ చెప్తూనే వస్తున్నారు. అయితే ఇరాన్ ఎందుకు ఇప్పుడు యూటర్న్ తీసుకుంది? ఇరాన్ మొదటిసారి జరిగినటువంటి చర్చల్లో కూడా ఎక్కడా కూడా ఇరాన్కి అనుకూలంగా ఇరాన్ ప్రతిపాదించినటువంటి అంశాల మీద ప్రధానంగా ఎక్కడా చర్చలు జరగలేదు. ఇది వన్ సైడ్ చర్చలు జరిగాయి. పాకిస్తాన్లో ఇది మధ్యవర్తిగా ఉన్నప్పటికీ కూడా అమెరికా చెప్పినటువంటి మాటనే మధ్యవర్తిగా ఉన్నటువంటి పాకిస్తాన్ కూడా అక్కడ ఇరాన్ ముందు ఉంచింది. కాబట్టి ఈ చర్చలు సఫలవంతం కావు, ఇది ఇరు పక్షాలకి ఆమోదయోగంగా ఉన్నటువంటి చర్చలు కావు అనేటువంటి విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. అందుకే చర్చల్ని మధ్యలోనే అర్ధాంతరంగా నిలిపివేసి ఇరాన్ అక్కడి నుంచి వైదొలిగిందనే చెప్పాలి. ఇక రెండో దఫా చర్చల్లో ఒక క్లారిటీ వస్తుంది. సీజ్ ఫైర్ మీద కూడా
డెడ్ లైన్ ముగుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ ఒప్పుకుంటుంది అనేటువంటి ఆశాభావాన్ని అమెరికా అలాగే ఇజ్రాయెల్ కూడా వ్యక్తం చేస్తూ వచ్చాయి. దానికి తగ్గట్టుగానే ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో లెబనాన్ దేశం మీద ఇజ్రాయెల్ దాడులను కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేయడంతో సో ఇప్పుడు లెబనాన్కి ఇజ్రాయెల్ మధ్య కూడా సీజ్ ఫైర్ అనేటువంటి ఒప్పందం కూడా జరిగింది కాబట్టి ఇక చర్చలు పూర్తి స్థాయిలో సఫలవంతం అవుతాయి అనేటువంటి విషయాన్ని పశ్చిమాసియాలో ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, అమెరికా దాని మిత్ర దేశాలన్నీ కూడా ఎదురు చూసాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా అంటే ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద గల్ఫ్ కంట్రీస్కు సంబంధించినటువంటి ట్రేడింగ్ మీద ఆధారపడినటువంటి ఏషియన్ కంట్రీస్ అలాగే ఈ క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయినటువంటి ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ కూడా అదే ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి. అయితే ఇప్పుడు సరిగ్గా ఇరాన్ ఇచ్చినటువంటి ఈ ట్విస్ట్ ఎందుకు? ఇరాన్ ఇక పూర్తి స్థాయిలో యుద్ధానికి మళ్ళీ సన్నద్ధమైందా? కేవలం అమెరికాకు సంబంధించినటువంటి లక్షల కోట్ల రూపాయలు వినియోగించి ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేసినా కూడా ఇరాన్ చాలా వరకు దెబ్బతినింది. ఇరాన్కి సంబంధించినటువంటి ఐఆర్జీసీ కమాండర్లు చనిపోయారు, ముఖ్యమైనటువంటి ఖమేనీ లాంటి సుప్రీం లీడర్ చనిపోవడం జరిగింది, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కీలక శాఖలో ఉన్నటువంటి మంత్రులు చనిపోవడం జరిగింది. కీలక నాయకత్వం అంతా కూడా సగం వరకు కూడా తుడిచిపెట్టుకుపోయింది. చాలామంది సివిలియన్స్ చనిపోవడం జరిగింది, వేల సంఖ్యలో ఇరానీయులందరూ కూడా చనిపోవడం జరిగింది. అయినా కూడా ఇరాన్ ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? చర్చలు జరుగుతున్నాయి, చర్చలు ప్రశాంతంగా ఉన్నాయి, చర్చలు ఫైనల్ అవుతున్నాయి, సక్సెస్ఫుల్గా ముగిపోతున్నాయి అంటూ నేరుగా అమెరికానే చెప్తున్నప్పటికీ ఇరాన్ అసలు ఎందుకు ఈ చర్చల వైపు రావడం లేదు అనేది ఇప్పుడు మొత్తం $1 మిలియన్ ప్రశ్నగా ఉందనే చెప్పాలి. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇరాన్ మీద యుద్ధం చేయడానికి అమెరికా సిద్ధంగా లేదు. అమెరికా దగ్గర ఉన్నటువంటి మిసైల్ ఆయుధ బ్యాంక్ అంతా కూడా పూర్తిగా డ్రై అయిపోయింది. ఇప్పటికిప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేయడం వల్ల అమెరికాకు వచ్చేటువంటి తాత్కాలిక ప్రయోజనాలు అయితే లేవు. సో ఇరాన్ని పూర్తిగా తలదించి లొంగ తీసుకునేటువంటి పరిస్థితులు లేవు. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి కర్గ్ లాంటి ఐలాండ్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకొని మొత్తం ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలన్నింటినీ కూడా తమ ఆధీనంలో ఉంచుకొని గుత్తాధిపత్యాన్ని చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు అమెరికాకు లేదు. ఎక్కడికక్కడ ఇరాన్కి సంబంధించి కూడా టెక్నాలజీ పరంగా అలాగే ఏదైతే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆయా ఆయుధాలని అందించడంలో కావచ్చు, ముఖ్యంగా రాడార్ లాంటి సమాచారాన్ని ఇచ్చేటువంటి వ్యవస్థ కావచ్చు, ఇరాన్ వెనక చాలా స్పష్టంగా చైనా ఉంది, రష్యా ఉంది అనేటువంటి క్లారిటీకి అమెరికా వచ్చింది. అదే స్థాయిలో ఇరాన్ కూడా ఎక్కడా కూడా తలగ్గడం లేదు. అసలు మెయిన్ ఇంకొక రీజన్ ఏంటంటే ఇరాన్కి సంబంధించినటువంటి బాలిస్టిక్ క్షిపణులు అంటే ఖండాంతర క్షిపణులకు సంబంధించినటువంటి ప్రయోగాన్ని ఇప్పటి వరకు కూడా పెద్దగా బయట పెట్టలేదు ఇరాన్ చాలా ప్లాన్డ్గా ఉంది. లాస్ట్ ఇయర్ జూన్లో ఇదే ఇరాన్ మధ్య జరిగినటువంటి వార్ టైంలో అప్పుడు అలర్ట్ అయింది ఇరాన్. అంటే ఈ సంవత్సర కాలంలో కూడా తమకు కావాల్సినటువంటి మొత్తం వ్యవస్థలంతా కూడా సెట్ చేసుకునింది. దీని వెనక అమెరికా ఉంటుంది, అమెరికా కూడా యుద్ధంలో పాల్గొంటుంది, అమెరికా కూడా నేరుగా వచ్చి తమ మీద అటాక్స్ చేస్తుంది అనేటువంటి ఒక ముందస్తు సమాచారంతోనే పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంది. అందుకు రష్యాకు సంబంధించినటువంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా సమకూర్చుకునింది, మిసైల్స్ని కూడా అందిస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ అమెరికాకు సంబంధించినటువంటి బలగాలు కావచ్చు, అమెరికాకు సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ కావచ్చు, అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, అలాగే రాడార్ సిస్టమ్స్ కావచ్చు, వీటన్నిటికీ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికన్ మిలిటరీ బేసెస్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, నిఘా వర్గాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఇరాన్కి ఇస్తుంది. కాబట్టి అమెరికా ఈ యుద్ధంలో కాస్తనే కాదు పూర్తి స్థాయిలో ఇరాన్కి సంబంధించి కూడా అమెరికాతో పోల్చుకుంటే అమెరికా వెనకడుగులోనే ఉందనేటువంటి విషయాన్ని చాలా క్లారిటీగా మనం చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు పై చేయి సేధించడానికి, డాలర్ని కుప్పకూల్చడానికి, సో వరల్డ్ కరెన్సీలో డాలర్ స్థానంలో వేరే ఒక కరెన్సీని తీసుకురావడానికి, అమెరికా పెత్తందారి వ్యవస్థను కూల్చడానికి, అమెరికాకు ఏ దేశం మీదైనా కూడా దండెత్తాలన్నా కూడా దాడి చేయాలన్నా కూడా 1కి 2 సార్లు 3 సార్లు ఆలోచన చేయడానికి అమెరికా ఈ ప్రపంచానికి పెద్దన్న. అమెరికా చెప్తే ఏ దేశమైనా సరే తలొగ్గాల్సిందే, అమెరికా చెప్తే ఏ దేశమైనా తలొంచాల్సిందే, ఎలాంటి నాయకుడైనా సరే అమెరికా గుత్తాధిపత్యంలోకి వెళ్లాల్సిందే అనేటువంటి ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడు అమెరికాని డౌన్ఫాల్ చేయడానికి ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఇరాన్, దాని వెనుక ఉన్నటువంటి రష్యా, చైనా లాంటి దేశాలకు ఇది ఒక సరైనటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఇరాన్ను ముందుంచి ఇప్పుడు అమెరికా పెత్తనాన్ని కూల్చేటువంటి ప్రయత్నం జరగబోతుంది. అందుకే ఇప్పుడు ఇరాన్ చర్చలకు రావడం లేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా క్లారిటీగా ఇచ్చేసిందనే చెప్పుకోవాలి. సో ఇక ఏం జరగబోతుంది? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ చుట్టూ ముఖ్యంగా అమెరికా చెప్పినట్టుగా, డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగా
సో అమెరికాకు సంబంధించినటువంటి నావికా దళాలన్నీ కూడా, ఆ బలగాలన్నీ కూడా ఇప్పటికే ఇరాన్కి సంబంధించినటువంటి పోర్ట్ చుట్టూ అంతా కూడా మోహరించి ఉన్నాయి. అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో అంతా కూడా అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలన్నీ కూడా మోహరించి ఉన్నాయి. అలాగే అమెరికాకు సంబంధించినటువంటి జలాంతర్గాములన్నీ కూడా మోహరించి ఉన్నాయి. సో ఏ సమయంలో అయినా, ఏ క్షణంలో అయినా సరే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని తాము కంట్రోల్లోకి తీసుకోబోతున్నామని డొనాల్డ్ ట్రంప్ చెప్పినా కూడా అదంత ఈజీగా సాధ్యపడేటువంటి పరిస్థితి లేదనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మన భారతదేశానికి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, నష్టం ఏంటి, ఈ చర్చలు జరగకపోతే ఇండియాకి జరగబోతున్నటువంటి నష్టం ఏంటి అనేది మనం రెండు కోణాల్లో ఇక్కడ ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితుంది. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయిపోతే, ఈ చర్చలు జరగకపోతే మళ్ళీ యుద్ధం తిరిగి ప్రారంభమవుతుంది. ఈసారి భీకర స్థాయిలో ఈ దాడులు ఉండబోతున్నాయని అమెరికా చెప్పినట్టుగానే తన పరువును ప్రతిష్టను నిలుపుకోవాలంటే సో ఈసారి కూడా ఒక పెద్ద ఎత్తునే దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇరాన్ కూడా తమకు అవసరమైనటువంటి ఆయుధ సంపత్తిని ముందుగానే నిక్షిప్తం చేసుకుంది కాబట్టి, స్టోరేజ్లో ఉంది కాబట్టి, అసలైనటువంటి పవర్స్ అన్ని కూడా ఇప్పుడు ఇరాన్ ముందుంచేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక భీకర స్థాయిలో యుద్ధం జరగబోతుంది. అదే జరిగితే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఆయిల్ ట్రేడింగ్ అంతా కూడా నిలిచిపోతుంది. మొత్తం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి సంబంధించి ఎల్పిజి, క్రూడ్ ఆయిల్ అంతా కూడా పూర్తిగా నిలిచిపోతుంది. కాబట్టి మిగిలినటువంటి దేశాలకు ఏ విధంగా నష్టం కలుగుతుందో అదే స్థాయిలో భారత్ కూడా నష్టం కలుగుతుంది. అయితే ఇప్పుడు రష్యా నుంచి మనం పెద్ద స్థాయిలో ఆయిల్ని కొనుగోలు చేస్తున్నాం. అలాగే ఎల్పిజిని కూడా వేరే కంట్రీస్ నుంచి సో మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి వేరే ప్రత్యామ్నాయ మార్గాల వైపు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి పెద్దగా భారతదేశానికి భారీ స్థాయిలో నష్టం జరగదు, కానీ నష్టం అయితే మాత్రం ఉంటుంది అనేది ఇప్పుడు విశ్లేషకులు అంచనా అయితే వేస్తున్నటువంటి పరిస్థితి. సో చైనా కూడా పూర్తి స్థాయిలో నష్టం జరగబోతుంది. ఆసియా కంట్రీస్లో ఉన్నటువంటి ఇండియా కూడా ఒక భారీ స్థాయిలో కొంతవరకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక పాయింట్ నెంబర్ 2, ప్రయోజనం ఏంటి? సో ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి ఈ చర్చల్ని తామే నిర్వహిస్తున్నాము, ఈ చర్చలు మధ్యవర్తిగా తానే ఉన్నాము, తమ దేశంలోనే ఈ చర్చలు జరుగుతున్నాయని గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి పాకిస్తాన్ ఈ చర్చలు విఫలమయ్యాయి. కాబట్టి ఇరాన్ని ఒప్పించడంలో పాకిస్తాన్ సఫలం కాలేదు. కాబట్టి ఇప్పుడు అమెరికా ముందు పాకిస్తాన్ ఒక దోషిలాగా నిలబడేటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ఎక్కడ కూడా ఒక పెద్ద మనిషి తరహా ఉన్నటువంటి పరిస్థితులు లేవు. అక్కడ అడుక్కునేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పాకిస్తాన్కి ఇది ఒక చెప్పు దెబ్బ లాంటిది. ఇక ఎక్కడా కూడా పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు తల ఎత్తుకునేటువంటి పరిస్థితి లేదు. ఎస్, పాకిస్తాన్ నష్టపోతుంది. మరి ఇండియాకి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? ఎస్, ఇండియాకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని అవకాశంగా తీసుకొని ఈ చర్చల్ని మన భారతదేశంలో నిర్వహించడానికి ఇది సరైనటువంటి సమయం. ఎందుకంటే భారతదేశం ఇరాన్తో దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం ఒక మంచి సాన్నిహిత్యం కలిగినటువంటి ఆ ప్రాచీన నాగరికత కలిగినటువంటి ఆ దేశంతో మనకి ఎప్పటి నుంచో సో హిస్టరీ చూసినట్లయితే మనం అదే స్థాయిలో వాళ్ళతో ఒక మంచి రిలేషన్ని కంటిన్యూ చేస్తున్నాం, బిజినెస్ను కూడా చేస్తున్నాం, ట్రేడింగ్ కూడా చేస్తున్నాం. మనకు సంబంధించినటువంటి అనేక వస్తువులను, ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి మందులు, వీటన్నిటిని కూడా మనం అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలాగే అక్కడి నుంచి కూడా మనకి ఎల్పిజి, ఆయిల్, క్రూడ్ ఆయిల్ లాంటివి కూడా మనం దిగుమతులు చేసుకుంటున్నాం. అలాగే ఎరువులకు సంబంధించి కూడా, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి కెమికల్స్ కూడా మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో మనకి ఒక మిత్ర దేశంగానే ఇరాన్ ఉంది. అదే స్థాయిలో ఇజ్రాయెల్తో కూడా మనకి ఇలాంటి సంబంధాలే ఉన్నాయి. ఇజ్రాయెల్ అన్నిటికంటే కూడా ఇజ్రాయెల్ దేశం భారతదేశానికి ఎప్పుడు కూడా మిత్ర దేశంగా ఉంది. శాశ్వత మిత్రుడుగానే ఇజ్రాయెల్ ఇప్పటి వరకు కూడా మనం చూస్తుంది. సరిగ్గా యుద్ధం జరిగేటువంటి కొన్ని గంటల ముందు కూడా మన దేశ ప్రధాని అక్కడికి పర్యటించి వచ్చారు. కాబట్టి సో ఇజ్రాయెల్ను కూడా మనం ఒప్పించడానికి అవకాశం ఉండదు. ఇక డొనాల్డ్ ట్రంప్ అమెరికా, అది ఏ దేశమైనా, ఏ నాయకుడైనా సరే వాళ్ళకు అందులో ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది అనేది చూసుకొనే మన మాట వింటారా లేదా అనేది కూడా చూడాలి. ఇప్పటికి వేరే ఆప్షన్ లేదు. ఇక అమెరికాకు, డొనాల్డ్ ట్రంప్కి ఇంకా వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఇప్పుడు ఇండియాని మధ్యవర్తిగా, ఈ చర్చలు ఇండియాలో జరగడం కోసంగా ఒకవేళ మనం ఇనిషియేట్ తీసుకుంటే ఇక విధిలేని పరిస్థితుల్లో యుద్ధం చేసేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఒకవేళ చేస్తే అదనపు భారం అమెరికన్స్ మీద పడుతుంది. కాబట్టి పరువు కాపాడుకోవడం కోసం ఇక భారతదేశానికి సంబంధించినటువంటి మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోక తప్పదు డొనాల్డ్ ట్రంప్. రష్యాతో కూడా మనకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి, రష్యా కూడా మనకు మిత్రదేశం కాబట్టి, రష్యా నుంచి మనం చైనాను కూడా కొంత మనం ట్యాకిల్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఈ టాక్స్ అనేవి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా జరుగుతాయి. అది ఇండియాలో జరిగితే, ముఖ్యంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగితే సో ఇప్పుడు అన్ని దేశాలు, అటు అమెరికా, ఇరాన్ కూడా ఒప్పుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ చర్చల్ని మనం విజయవంతం చేస్తే ప్రపంచంలో ఇప్పుడు మనం జీడిపి లెవెల్లో 4th ప్లేస్లో ఉన్నాం. కాబట్టి రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా మన ఆదాయ వనరులను మరింత పెంచుకోవచ్చు. అలాగే మిగిలినటువంటి దేశాలన్నింటిలో కూడా మన ప్రతిష్ట పెరుగుతుంది. ఇప్పుడు అమెరికా, రష్యా,
చైనా. ఈ 3 దేశాల తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక పెద్ద దేశంగా, ఒక అగ్రదేశంగా ఇండియా ఎదుగుతున్నటువంటి దేశం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా మన దేశానికి ఈ చర్చల్ని మనం మధ్యవర్తిగా ఉండి సఫలం చేసినట్లయితే ఒక పెద్ద పెను ప్రమాదాన్ని ప్రపంచాన్ని కాపాడాము అనేటువంటి ఒక గొప్ప కీర్తి మనకు వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి రైట్ టైం. అన్ని దేశాలతో మనం ఆయిల్ ట్రేడింగ్, మనం బిజినెస్ ట్రేడింగ్ జరపవచ్చు. అన్ని దేశాలు కూడా ఏదైనా దేశాల మధ్య సమస్య ఉన్నప్పుడు సో మధ్యవర్తిగా మనకు ఇక పెద్ద స్థాయిలో మనకి ఆ ఆహ్వానాలు కూడా అందుతాయి. కాబట్టి ఆయా దేశాలతో మనం రాయబారాలను కూడా కొనసాగించవచ్చు. కాబట్టి దీన్ని మనం మన దేశ ప్రయోజనాల కోసం, మన భవిష్యత్తు అవసరాల కోసం, మన బిజినెస్ ట్రేడింగ్ కోసం దీన్ని వినియోగించుకునే దానికి ఇది ఒక సరైనటువంటి మార్గంగా మనం దీన్ని చూడాలి. మరి చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుందో. ఇరాన్ అయితే దీన్ని చెప్పింది కాబట్టి యుద్ధం మరింత భీకరంగా జరుగుతుందా, లేదంటే మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి కొత్త ప్లాన్తో వస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇండియాకి అయితే మాత్రం ఇది ఒక సరైనటువంటి ఒక అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందని మనం చెప్పవచ్చు. సో మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో, ఈ విశ్లేషణ చూస్తున్నటువంటి వారికి ఇరాన్ ఇచ్చినటువంటి కౌంటర్, ఇరాన్ ఇచ్చినటువంటి ఆ ప్రకటన వల్ల ఏం జరగబోతుంది, నిజంగా ఇది భారత్కు అనుకూలంగా మారుతుందా, లేదంటే భారత్కు నష్టం కలుగుతుందా, అమెరికా ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది, డొనాల్డ్ ట్రంప్ రియాక్షన్ అలాగే పోస్టులు ఏ విధంగా ఉంటాయో గెస్ చేసి కామెంట్ చేయండి.